నీ జీవితంలో మార్చుకోవడానికి ఆ వాక్యంతో అనుసంధానం కాదు, వాక్యంతో అంటుకట్టబడిన జీవితం కలిగి ఉన్నవాడు వెళ్ళు. ఆ వాక్యము నీ హృదయంలో పరిపూర్ణంగా ఉండనివ్వు. ఆ వాక్యం నీ హృదయంలో మార్పు తెచ్చినట్టు నీవు పరిస్థితులను అనుకోవచ్చు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో, క్రీస్తు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తావు, తిరిగి నల్లి మనస్కల వాడిని నీవు ప్రార్థిస్తావు, నీ పాపములను తీసివేసి సమస్త దుర్నీతిని నీ జీవితం తీసివేసి తిరిగి వాళ్ళ పరిపూర్తిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేను పవిత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ విధంగా నేను ఉంటున్నావా? ద్రాక్షావళిలో నిలిచి ఉన్నటువంటి తీగవలే ఉండి ఫలభరితంగా నీ జీవితం ద్వారా మరి ఈ వాక్య భాగం ద్వారా ఈ 17 వచనాల ద్వారా 2 ప్రాముఖ్యమైన అంశాలను నేను అడుగుతున్నాడు. ఆయన నిలిచి ఉండమని అడుగుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి. ఆయన మనల్ని ఏమైనా ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఆ ప్రేమకు ప్రతిస్పందించి ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవం ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ఉంటామో, ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటామో, క్రీస్తు శిష్యులుగా మనం ఉంటాం. ఈ లోకము మనల్ని చూసినప్పుడు గ్రహిస్తుంది వీరు క్రీస్తు యొక్క శిష్యులని. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయగాక. ఆయనలో ఉండి ఆయన ఉన్న స్థానం, ఆత్మఫలం నీ జీవితంలో పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయగాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశ్రయించగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల ఈ హృదయములకు ముగింపు ప్రార్థనాశ్వాస మనసులో తీసుకున్నాం. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నీకే వెరైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభువా. మీ కృపను, పాపతులను, సంరక్షణను మాతో గురించి సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మరి తండ్రి ప్రభువా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తండ్రి ప్రభువా, మేమందరం తండ్రి ప్రభువా నీ సన్నిధానంలో తండ్రి, ఆలయంలో తండ్రి ప్రభువా ఉండి తండ్రి ప్రభువా ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభువా, మహింపరచలేని పరిస్థితుల్లో ప్రభువా, తండ్రి పాడలేని పరిస్థితుల్లో ప్రభువా, స్తుతి ఆరాధన చేయలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నామయ్యా. మరి మీ కృప చూపించండి తండ్రి. ఈ యొక్క ప్రభా కరోనా తండ్రి ప్రభా త్వరలో తొలగిపోయినట్టు నీ కృప చూపించండి. ఈ పెనడమికి తొలగించండి అయ్యా. COVID-19 ప్రభా పరిపూర్ణంగా తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మరి ప్రభా ఎంతోమంది బిడ్డలు తండ్రి ప్రభా భయముతో ఉంటున్నారు ప్రభా, వారిని స్థిరపరచండి అయ్యా. నీ మాటతో తిరిగి మరలా వారిని కట్టండి అయ్యా. నీలో ప్రభా అంటుకట్టుబడిన అనుభవం కలిగినప్పుడు ప్రభా వారి జీవితంలో తండ్రి భయం ఉండదు ప్రభా, వారి జీవితంలో ప్రభా నెమ్మది ఉంటుంది కనుక ప్రభా బిడ్డలు తండ్రి ప్రభా అనుసంధానం చేయండి అయ్యా. వారిని ప్రూవ్ చేయండి తండ్రి ప్రభా, సరి చేయండి ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. ప్రభా ద్రాక్షావళిలో ప్రభా తిరిగి కొమ్మలు ప్రభా సరి చేయబడినట్లు ప్రభా ప్రభా నీ వాక్యము ద్వారా తండ్రి తిరిగి బిడ్డలు తండ్రి నీలో ప్రభా మమేకము చేసుకోండి తండ్రి. వారిని తండ్రి సరి చేయండి అయ్యా, అంటుకట్టండి అయ్యా. నీలో ఉన్న సారం తండ్రి వారి జీవితంలో వచ్చినట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కృపకు పాత్రలు తండ్రి ప్రతి ఒక్కరిని వచ్చారు. నీ ప్రేమ తండ్రి మాలో పరిపూర్ణమవుతున్నట్లు ప్రభా మేము ఒకరినొకరు తండ్రి ప్రేమించుకునే అనుభవం వచ్చారు. నిస్వార్థమైనటువంటి ఆ అగాధపై ప్రేమ తండ్రి మా జీవితంలో ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించాలి అయ్యా. నీకే స్తోత్రము తండ్రి. షాలోమ్ బిగేశ్వర సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రార్థిస్తున్నానయ్యా. మరి కుటుంబాలను మీరు ఆశ్రయించుకొని వచ్చిన ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఫలించాలన్నదే నీ ఉద్దేశం ప్రభా. ఫలించాలయ్యా. చెడ్డ దినముల్లో మేము ఉంచున్నాము తండ్రి. మరి ఈ దినములలో తండ్రి మేము తండ్రి ప్రభా నీకు శిష్యులుగా తండ్రి ఈ లోకంలో తండ్రి మేము కనపడే విధముగా మా సంఘ సభ్యులందరినీ మీరు ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని సమాయత్వం చేయండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రభా మీ ప్రేమకు తండ్రి మేము ప్రతిస్పందించి తండ్రి దానిని ప్రభా మేము తండ్రి మా జీవితాలలో పాటించేటువంటి అనుభవం మీరు మమ్మల్ని ఉంచండి. నీకే స్తోత్రములైనా స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినము తండ్రి సంఘంలో ప్రతి కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నానయ్యా. వారి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య నిమిత్తం కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. మార్గంలో తెరవండి, మార్గంలో సరళం చేయండి తండ్రి. నీ బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు మీరు స్థిరపరచుకోండి. నీకే స్తోత్రములు. త్వరలో మేమందరూ తండ్రి సంఘంలో చేరి ప్రభా నేను మహింపరిచేటువంటి గొప్ప అనుభవం మమ్మల్ని మేము ఉంచుకొని కోరుచున్నాను ప్రభావ. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రసాద్ గారిని, గ్రేస్ గారిని మీరు ఆశ్రయించిన తండ్రి ప్రభా. నీ పరిచయంలో ప్రభావ కొనసాగుతున్న ఉన్నతంగా మీరు ఆశ్రయించమని కోరుచున్నాను ప్రభా. వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. ప్రేమప్రీతం నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రములయ్యా. వారిని తండ్రి ప్రభా నీ యొక్క పరిచయం స్థిరపరచండి, బలపరచండి. ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే తండ్రి ప్రభా రాజ నిమిత్తం అంకితాన్నితో ప్రార్థిస్తున్నాను తండ్రి. సరస్సు నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. వారిని తండ్రి స్థిరపరచండి ప్రభా. ఎందుకు ఉన్నతమైన జీవితంలో దయచేయండి తండ్రి. ఇప్పుడు నీ పరిచయంలో తండ్రి వారిని తండ్రి సంరక్షించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించు
చెల్లించుకున్నాం ప్రభావ. ప్రత్యేక తండ్రి సంఘములో చిన్న బిడ్డలు మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభావ. నీకే స్తోత్రములయ్యా. మరి ప్రభావ మరి తండ్రి ప్రభావ సనాయక బంగారు వాక్యములు తండ్రి ప్రభావ సంఘంలో తండ్రి మేము వినలేకపోతున్నాం ప్రభావ. ఆ బిడ్డను తండ్రి మీరు ఆశ్రయించండి తండ్రి. ఆ బిడ్డ ప్రభావ తండ్రి ప్రభావ రికార్డ్ చేస్తండి ప్రభావ. గ్రూప్లో పెట్టుకుని నీ కృప చూపించండి అయ్యా. ఆ బిడ్డ తండ్రి ఎంతో చక్కగా నేర్చుకుంటుంది ప్రభావ. మరి చెల్లికి కూడా తండ్రి ఒక మాదిరికరంగా బిడ్డగా ప్రభావ ఆ ఇరువురు చిన్న బిడ్డను తండ్రి నీ వాక్యములో బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇరువురు చిన్న బిడ్డను తండ్రి ఈ వాక్యం ఎదురు ప్రభావ నీ కృప చూపించండి అయ్యా. అదేవిధంగా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రభావ ప్రతి చిన్న బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలను ప్రతి చిన్న బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి చిన్న బిడ్డ కూడా ప్రభావ ఈ యొక్క వాక్యంలో ఎదిగేటువంటి అనుభవం తండ్రి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీకే స్తోత్రములయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ప్రభావ నీ యొక్క వాక్యంలో తండ్రి పునాది ప్రభావ వారు వేసుకున్నట్టు ప్రభావ నీ కృప చూపించండి అయ్యా. నీకే స్తోత్రము తండ్రి. వారి యొక్క జీవితం తండ్రి బలపరచండి, ఎందుకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీకే స్తోత్రాలు ప్రభావ. ఈ కృపలో భద్రపరచండి తండ్రి అయ్యా. మరి ప్రభావ మా సంఘంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభావ నీ వారి విన్న మాటలు తండ్రి అనేకులను తెలియపరిచి ప్రభావ సంఘంలో నడిపించేటువంటి అనుభవం వారు వచ్చి వచ్చినారు ప్రభావ. మరి త్వరలో తండ్రి ఈ కరోనా తండ్రి ప్రభావ ఈ COVID-19 ప్రభావ సమూలంగా తండ్రి ప్రభావ స్తంభింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తిరిగి మేమందరం తండ్రి నీ సన్నిధానంలో చేరి ప్రభావ నిన్ను మహింపరచబడగా నిన్ను తండ్రి ప్రభావ కొనియాడబడలేగా తండ్రి మమ్మల్ని గురించి మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నీ కృప పాత్రలు మమ్మల్ని ఉంచండి తండ్రి ప్రభావ. మరి ప్రభావ మరి ఇక తండ్రి ప్రోగ్రామ్ తండ్రి ప్రభావ గ్రూప్లో పోస్ట్ చేయమని ప్రభావ అనేకులు తండ్రి ప్రభావ యొక్క స్వర్తమానం వెళ్ళి తండ్రి అనేకుల హృదయంలో తండ్రి మార్పు తెచ్చండి. నీ కృప చూపించండి. మరి వచ్చే వారం కూడా ప్రభావ మరి లైవ్లో ప్రభావ ఫేస్బుక్ నుంచి ప్రభావ తండ్రి ప్రభావ సంఘారాధన ఉంటుండగా ప్రభావ నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్షేమకరంగా తండ్రి ప్రభావ సాంకేతిక లోపం లేకుండా ప్రభావ చక్కగా తండ్రి ప్రభావ లైవ్ ఉన్నట్లు ప్రభావ నీ కృప చూపించండి తండ్రి. మరి ప్రభావ తండ్రి ఆ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అనేకులు తండ్రి ఆశీర్వదింపబడినట్టు ప్రభావ అనేకులు తండ్రి నీ వాక్యం తండ్రి వాక్యం ద్వారా వారి జీవితంలో తండ్రి ప్రభావ సరి చేసుకున్నట్టు ప్రభావ వాక్యం వారి జీవితంలో పనిచేయనట్టు ప్రభావ నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభావ. ఈ కృపలో కాపుదల సంరక్షణ మీరు ఉంచండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభావ అనారోగ్యమైన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్యములు తండ్రి ప్రభావ మీరు తండ్రి కట్టడి చేయండి అయ్యా. ప్రతి బలహీనత తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభావ. స్తుతులు చెల్లించుకున్నాను ప్రభావ. పరిపూర్ణమైన స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకే స్తోత్రములు తండ్రి. నీ కృపను కాపుదలను సంరక్షించండి. ప్రతి ఒక్కరితో మీరు ఉంచమని కోరుచున్న ప్రభావ. నీకే స్తోత్రములు అయ్యా. అయ్యా నీ ఎందుకు ప్రభావ ఉన్నతమైన జీవితం దయచేయండి. ప్రస్తుత పరిస్థితుల ప్రభావ సంఘ బిడ్డలందరినీ ప్రభావ మీరు క్షేమంగా ఉంచున్నారయ్యా. నీకే స్తోత్రములు ప్రభావ. నీ పరిశుద్ధ పెద్దల బిడ్డలు చూపించున్నారా. నీకే స్తోత్రం ప్రభావ. నీ ఎందుకు ప్రభావ ఉన్నతమైన జీవితంలో తండ్రి వారికి దయచేసి ద్వారా మీరే సమస్త కనుక మేము పొందమని నీ ఎందుకు ప్రభావ ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో బలపరచండి, స్థిరపరచండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును దయచేయి. మరల అపరాధం చేసి నీ క్షమించిన ప్రకారం మా ప్రార్థన మమ్మల్ని శోధన దగ్గర పంపించు. ఎందుకనగా రాజ్యము శక్తి మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడైన గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాత్మ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన కార్యములు ఏమీ అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మరి విజ్ఞప్తి వచ్చే వారం ఫేస్బుక్ లైవ్లో సంఘారాధన ఉంటుంది. మీరు ప్రార్థించండి, అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దేవుని యొక్క మాటలు విని దేవుని యందు స్థిరపరచబడినట్లు బలపరచబడినట్లు ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగినట్టు ప్రార్థన చేయండి. మరి వచ్చే వారం 11 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా సంఘారాధనలో మనందరము కలుద్దాం. మరి దాని గురించి ప్రార్థించవలసిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.